యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి కొండవీటి ఉత్సవాలు జరుగుతున్నాయి. దాని కొండవీటి ఫెస్ట్ అని పేరు పెట్టారు. ఇక్కడ కొండవీడు ఘాట్ రోడ్లో ఉన్నాను నేను. మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కోట యొక్క ఉత్సవాలని జరపడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనం కొండవీటి చరిత్ర అంటే మన వారసత్వ సంపద, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, మన చరిత్ర గురించి భావితరాలకు ముఖ్యంగా ఈరోజు పిల్లలకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ మంచి ఇనిషియేషన్ తీసుకుంది. అందులో భాగంగానే ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేసి ఇక్కడ వారసత్వ సంపద, కొండవీటి ఉత్సవాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కొండవీటి కోట గుంటూరు జిల్లా నుంచి సుమారు 26 కిలోమీటర్ దూరంలో ఉంది. ప్రస్తుతం అయితే ఇది పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలో భాగంగా ఉంది. అయితే ఈ కొండవీటి కోటలో ఒక ప్రత్యేక ఆకర్షణగా హెలి రైడ్ని ఏర్పాటు చేశారు. చూస్తున్నాం కదా, మనం హెలికాప్టర్ని చూస్తున్నాము. దీని మీద ప్రయాణించాలంటే 3,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అయితే ఇది ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చేయొచ్చు. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. యాక్చువల్గా ఈరోజు నేను బైక్ ద్వారా ఘాట్ రోడ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ అక్కడ పైన కొండ మీద ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంతో బైక్స్ అన్నీ కూడా ఆపేసి ఆర్టీసీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి బస్సెస్ ద్వారా మాత్రమే కొండపైకి ఘాట్ రోడ్ మీదుగా అలో చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రతి మనిషికి ఆర్టీసీ వాళ్ళు 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఫ్రీ అన్నారు, కానీ యాక్చువల్గా 30 రూపీస్ ఛార్జ్ చేశారు. కాబట్టి నేను ఈ వీడియోలో బస్సు ద్వారా జర్నీ చేస్తూ ఘాట్ రోడ్ యొక్క అందాలను, కొండవీటి చరిత్రను, విశేషాలను, ప్రకృతి అందాలను సృష్టిస్తూ జర్నీ చేయాలని భావిస్తున్నాను. సో నా వీడియోని చివరి దాకా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ జర్నీ టుగెదర్. ఇప్పుడే నేను నా ఫ్రెండ్తో కలిసి బస్ ఎక్కి జర్నీ స్టార్ట్ చేసామండి. ఎదురుగా మనకి ఒక టికెట్ కౌంటర్ ఉంది. యాక్చువల్గా అయితే ఇంతకుముందు టికెట్ కౌంటర్ ఉండేది, 20 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఫెస్టివల్ సందర్భంగా అందరినీ ఫ్రీగా అలో చేస్తున్నారు. కాకపోతే బస్ జర్నీ మాత్రం టికెట్ 30 రూపీస్. చూసారా, ఈ విధంగా మనం బస్సులో ప్రయాణిస్తూ ఎదురుగా అద్భుతమైనటువంటి రోడ్డు మార్గం గుండా మనం ప్రయాణం చేస్తున్నాము. ఎదురుగా ఒక స్కూల్ బస్ వస్తున్నాయి. ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలంటే ఈరోజు ముఖ్యంగా ఫిబ్రవరి 8, 9 తారీఖుల్లో 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మనం వివిధ జిల్లాల నుండి, ముఖ్యంగా పల్నాడు, అలాగే గుంటూరు, ప్రకాశం జిల్లా నుండి, దూర ప్రాంతాల నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి ఘాట్ రోడ్ని కొండ కింద నుంచి కొండపైకి వెళ్ళడానికి బస్సెస్ ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్డు సుమారుగా 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. ముఖ్యంగా అనేక మలుపులతో, అంటే తలపిన్నులాగా అనేక మలుపులతో అద్భుతంగా ఉంటుంది ఈ ప్రయాణం. సో ఈ జర్నీను చేస్తూ మనం కొండవీటి చరిత్ర విశేషాల గురించి మాట్లాడుకుందాం. ఎడ్లపాడు పల్నాడు జిల్లా కొండవీడు ఫెస్ట్ 2026 2 రోజుల పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు మరియు తన సహచర శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 110 కోట్లతో వ్యయంతో అభివృద్ధికి నాంది పలుకుతామని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ గారు తెలిపారు. చూసారా, దూరంగా అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం మన కంట కనపడుతుంది. చూడండి, హాయిగా ప్రశాంతంగా సాగుతున్న ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ అనేక ఔషధ మొక్కలు, చరిత్ర కలగలిసి ఉన్నటువంటి అద్భుతమైన ఘాట్ రోడ్ ప్రయాణం చాలా హ్యాపీగా సాగుతుంది. ఇది కేవలం ఒక రోడ్డు కాదు, ఇది చరిత్రను తాకుతూ సాగే ప్రయాణం. గుంటూరు జిల్లా ఇప్పటి పల్నాడు జిల్లా గుండెల్లో పచ్చని కొండల మధ్యగా సాగుతున్న ఈ అద్భుతమైన ప్రయాణం కొండవీటి ఘాట్ రోడ్ గుండా సాగుతోంది.
ప్రతి మలుపులో ప్రకృతి అందాలు చల్లని గాలి తాకుతూ మనల్ని నేరుగా చరిత్ర కాలానికి తీసుకువెళ్తుంది. ఈ ఘాట్ రోడ్ చివరిలో తెలుగు వీరత్వానికి ప్రతీకగా నిలిచిన కొండవీటి కోట శతాబ్దాల చరిత్రను మనకు గుర్తుకు చేస్తుంది. బైక్ రైడర్స్కు, ప్రకృతి ప్రేమికులకు, ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఇది ఒక అద్భుతమైన స్వర్గధామంగా నిలుస్తుంది. ఒక్కసారి ఈ రోడ్డుపై ప్రయాణిస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. మీరు ఇంకా కొండవీడు ఘాట్ రోడ్ చూడకపోతే ఈ వీడియోను మీకోసమే చివరిదాకా చూడండి. ఇక చరిత్రను ఒకసారి పరిశీలిస్తే కొండవీటి రెడ్డి రాజ్యము దక్షిణ భారతదేశంలో 1325 సంవత్సరం నుండి 1482 సంవత్సరం వరకు ఉనికిలో ఉంది. 1325 సంవత్సరంలో ప్రోలయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. అయితే రెడ్డి రాజ్యము ఉత్తరాదిన ఒరిస్సాలోని కటక్ నుండి దక్షిణాన కాంచీ వరకు మరియు పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించి ఉన్నది. మొదటగా రెడ్డి రాజులు అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. కానీ రేచల్ల వెలమ నాయకులు మరియు బహమనీ సుల్తానుల దండయాత్రల నుండి రక్షించుకోవటానికి వాళ్ళకొక గిరిదుర్గము అవసరమైంది. అప్పుడు ప్రోలయ వేమారెడ్డి కుమారుడు అనవేమారెడ్డి 1353 సంవత్సరంలో తన రాజధానిని అద్దంకి నుండి కొండవీటికి మార్చడం జరిగింది. అయితే 1395 సంవత్సరంలో రెడ్డి రాజులకు చెందిన ఇంకొక అనుబంధ శాఖ రాజమండ్రిని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించడం జరిగింది. విజయవాడకు 20 కిలోమీటర్ దూరంలో ఉన్న కొండపల్లి కోట, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బెల్లంకొండ, కొండవీడు మరియు వినుకొండ ప్రధానమైనటువంటి కోటల్లో భాగంగా ఉండేవి. రెడ్డి రాజుల వంశ వృక్షావళిని ఒకసారి పరిశీలిస్తే మొదటగా స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి, ఇతనే అద్దంకి రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఇతని యొక్క కాలం వచ్చేసి 1325 నుండి 1353 సంవత్సరాలు, అంటే 18 సంవత్సరాలు ఈయన పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత అతని కుమారుడు అనపోతారెడ్డి రాజధానిని అద్దంకి నుండి కొండవీటికి మార్చడం జరిగింది. ఇతని కాలం వచ్చేసి 1353 నుంచి 1364, అంటే 11 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది. అనవేమారెడ్డి తర్వాత కుమారగిరి రెడ్డి 1386 నుంచి 1402 సంవత్సరం వరకు పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత కాటాయ వేమారెడ్డి 1395 నుంచి 1414, తర్వాత పెదకోమటి వేమారెడ్డి 1402 నుండి 1420 వరకు. ఇతని హయాంలోనే శ్రీనాథ సార్వభౌముడు, కవి త్రయము, ఇలా అనేక సాంస్కృతికంగా చాలా సాహిత్యపరంగా ఉచ్చస్థితిలో ఉన్నదన్నమాట. నిజంగా చెప్పాలంటే గోల్డెన్ పీరియడ్ ఆఫ్ రెడ్డి డైనాసిటీ అని చెప్పొచ్చు. ఆ తర్వాత రచ్చవేమారెడ్డి 1420 నుంచి 1424 సంవత్సరం వరకు. ఆ తర్వాత అల్లాడరెడ్డి 1414 నుండి 1423 వరకు. చివరగా వీరభద్రారెడ్డి 1423 నుంచి 1448 వరకు. ఆ తర్వాత 1482 వరకు కూడా ఈ వంశము నామమాత్రంగా మిగిలిపోయింది. ఈ విధంగా రెడ్డి రాజ్యము దాదాపుగా 125 సంవత్సరాల పాటు తన ప్రాభవాన్ని చాటుకొని చరిత్రలో నిలిచిపోయింది. ఇంకా కొండవీటి రాజ్యం యొక్క పూర్వ చరిత్రను పరిశీలిస్తే మొదటగా 2-3 శతాబ్దాల్లో శాతవాహనులు, ఆ తర్వాత ఇక్ష్వాకులు, చోళులు, ఆ తర్వాత 11వ శతాబ్దంలో కాకతీయులు రెడ్డి రాజ్యాన్ని పరిపాలించారు. శాతవాహనుల కాలంలో ఇక్కడ బౌద్ధ మతము వెల్లివిరిసింది. ఇప్పటికీ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఈ కొండ మీద మనకు కనపడుతున్నాయి. ఇది చరిత్రకారుల పరిశోధనలో తేలినటువంటి విషయం. కొండవీటిని పరిపాలించినటువంటి వివిధ రాజవంశాలను పరిశీలిస్తే మొదటగా కాకతీయులు పరిపాలించారు. తర్వాత ఖిల్జీలు అంటే ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించారు. ఆ తర్వాత స్వతంత్రులుగా రెడ్డి రాజ్యము ఏర్పడింది. అంటే ఢిల్లీ సుల్తానుల మీద పోరాడి ముఖ్యంగా వెలనాటి నాయకులు, ముసురూరి నాయకులు మరియు రెడ్డి రాజ్యము కలిసి
దండెత్తి స్వతంత్రులుగా ప్రకటించుకోవడం జరిగింది. మనం ఆల్మోస్ట్ కొండ మీదికి చేరుకున్నాము. ఇక్కడే రాజకీయ నాయకులు ఇక్కడ ప్రారంభోత్సవాన్ని చేస్తున్నారు. ఈ హడావుడి మనకు కనపడుతూ ఉంది. మనకు ప్రధానమైనటువంటి స్వాగత ద్వారం స్వాగతం పలుకుతుంది. ఇక్కడ కళాకారులు కూడా తమ ప్రదర్శనలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అంతా కూడా కోలాహలంగా ఉంది. స్కూల్ పిల్లలు, ప్రజలు చాలా పండుగ వాతావరణంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. చూసారా, మనం కొండవీటి ఫోర్ట్ లోపలికి వచ్చేసాను బస్ జర్నీ చేసి. ఇక్కడ చూసారా, పిల్లలంతా కూడా వేరే డిఫరెంట్ స్కూల్స్ నుంచి టీచర్స్, పిల్లలు ఒక పండుగ వాతావరణం లాగా నిజంగానే కొండవీటి ఫెస్టివల్ లాగానే ఉంది. బాగా జనం వస్తున్నారు. కాబట్టి ఇక్కడ టెంట్ క్యాంపింగ్ స్థలం అని ఒకటి ఉంది. అంటే ఇక్కడ పర్యాటక రంగాన్ని, టూరిజాన్ని ఆకర్షించడం కోసం, అలాగే మనం వారసత్వ సంపదను ప్రజలకు తెలియజెప్పి మనం దాన్ని కాపాడే బాధ్యత ఎలా ఉండాలి, మనం ఎలా కాపాడుకోవాలి, మన పూర్వ చరిత్ర, మన సంస్కృతి సంప్రదాయాల గురించి పరిచయం చేయడం కోసం కూడా ఇలాంటి ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. స్కూల్ పిల్లలు అయితే బాగా వచ్చారు. ఇప్పుడు మనం చూసారా, ఇక్కడ మనకి ఒక ఫారెస్ట్ లో ఒక టెంట్స్ అనేది ఎలా ఏర్పాటు చేసుకుంటారు అనేది పిల్లలకి తెలియజెప్పడం కోసం జస్ట్ ఒక మోడల్ లాగా, అంటే ఫారెస్ట్ని రాత్రిపూట ఎక్స్ప్లోర్ చేస్తూ ఫారెస్ట్లో ఉన్నటువంటి వివిధ డిఫరెంట్ యానిమల్స్ని చూడాలని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫారెస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తుంటారు కదా, ఆ విధంగా జస్ట్ మోడల్గా. అంటే యాక్చువల్గా కొండవీటి కోట అనేది ఫారెస్ట్ ల్యాండ్ కింద ఉందన్నమాట. ఇక్కడ ఒక స్టాల్ పెట్టారు, అరకు కాఫీ అని పెట్టారు. అసలు అరకు కాఫీ అంటే మీకు తెలుసు కదా, అరకు అంటేనే మనకు కాఫీ ఉత్పత్తికి ఫేమస్ అన్నమాట. మన భారతదేశంలోనే అరకులో కాఫీ తోటలు ఎక్కువ పెంచుతారు. కాబట్టి అక్కడ గింజల్ని తీసుకొచ్చి అరకు కాఫీ లాగా వీళ్ళు చేశారు. కాబట్టి నేను ఇప్పుడు మా ఫ్రెండ్ ఈ కాఫీ ఎలా ఉందో చూద్దాము. అయితే ఇక్కడైతే వాతావరణం అయితే చాలా కోలాహలంగా, అయితే ఎక్కువ మంది స్కూల్ పిల్లలు వచ్చారు. అందుకోసం కొంచెం బాగా వైబ్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. అయితే సూపర్, నిజంగా అరకు కాఫీ అయితే బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే 30 రూపీస్ అని పెట్టారు. అయితే
వాళ్ళు అంత దూరం నుంచి కొండ మీదకి వచ్చి స్టాల్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ మాత్రం 30 రూపీస్ అనేది పెట్టడం సబబే అనుకుంటున్నాను. ఎందుకంటే టేస్ట్ కూడా బాగుంది. తర్వాత అక్కడ శత్రు రాజ్యాల బెడద, ముఖ్యంగా ముసునూరి రాజులు అలాగే బహమని సుల్తాన్ యొక్క దాడి నుంచి తప్పించుకోవటానికి ఆయన కుమారుడైనటువంటి అనపోతారెడ్డి తన రాజధానిని అద్దంకి నుండి కొండవీడికి మార్చడం జరిగింది. ఈ విధంగా కొండవీడు తర్వాత అద్దంకి రెండింటిని రాజధానిగా చేసుకుని ఆనాడు రెడ్డి రాజులు పరిపాలన సాగించారు. అనవేమారెడ్డి విగ్రహం దగ్గర ఉన్నాను. ఈయన కూడా ఒక ప్రముఖమైనటువంటి రెడ్డి రాజు అనమాట. అలాగే ఈరోజు కొండవీడు ఫెస్ట్ జరుగుతుంది. పిల్లలంతా కోలాహలంగా ఉన్నారు. కొండవీటి రాజ్యాన్ని పరిశీలించినప్పుడు మొదటగా ప్రోలయ వేమారెడ్డి అద్దంకి రాజధానిగా చేసుకుని కొండవీటిని 1323 నుంచి 1482 సంవత్సరం వరకు ఈ యొక్క రెడ్డి రాజవంశము పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత బహమనీ సుల్తానులు అంటే దక్కన్ పరిపాలకులు 1482 నుండి 1516 వరకు పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు 1516 సంవత్సరంలో ఈ రెడ్డి రాజ్యాన్ని వశపరుచుకొని ఆయన పరిపాలించడం జరిగింది. తర్వాత 1516 నుంచి 1531 వరకు ఆయన పరిపాలన కాలం సాగింది. ఇప్పుడు మనం చూస్తున్నది యోగి వేమన. ఈయన రెడ్డి రాజ్యంలో రాజులలో ఒక ప్రముఖుడు. ఈయన గురించి తెలియని వారంటూ ఉండరు. ఎందుకంటే ఆసువుగా చాటు పద్యాలను చెప్పి ప్రముఖ కవి, చాలా గొప్ప తత్వవేత్తగా పరిగణించబడ్డాడు. తెలుగు పాఠ్య పుస్తకాలలో యోగి వేమనగా ఆయన గుర్తింపు పొందాడు. కాబట్టి ఈయన నివసించినటువంటి గృహాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాము. చూడండి, ఎంత కాలమైనా కానీ 14వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ యోగి వేమన సంబంధించినటువంటి ఇల్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అద్భుతంగా ఉంది. విజయనగర సామ్రాజ్యము పతనమైన తర్వాత కుతుబ్ షాహీలు ఈ కోటను ఆక్రమించారు. వీరి కాలము 1531 సంవత్సరం నుంచి 1687 సంవత్సరం వరకు దీర్ఘకాలంగా ఇక్కడ కుతుబ్ షాహీలు పరిపాలించారు. వీరు కొండవీటిని ముర్తుజా నగరాన్ని కూడా పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత 1687 సంవత్సరంలో ఔరంగజేబు కొండవీటిని ఆక్రమించుకున్నాడు. ఇతని కాలం వచ్చేసి దాదాపుగా 1724 సంవత్సరాల వరకు ఔరంగజేబు కూడా అంటే మొఘల్స్ కూడా ఈ కొండవీటిని పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో 1724 నుండి 1752 వరకు నిజాం ప్రభువులు కూడా కొండవీటిని పరిపాలించడం జరిగింది. తర్వాత 1752 సంవత్సరంలో కొండవీటి కోటను ఫ్రెంచి వారు ఆధీనంలోకి వెళ్ళింది. ఫ్రెంచి వారు 1752 నుంచి 1788 వరకు కొండవీటిని కూడా పరిపాలించారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వారు 1788 సంవత్సరంలో ఈ కోటను ఆక్రమించుకొని 19వ శతాబ్దం వరకు ఈ కోటను పరిపాలించడం జరిగింది. ఇక్కడ మనం 3 చెరువులు ఉన్నాయి. ముఖ్యంగా ముచ్చాలమ్మ చెరువు, వెదుళ్ళ చెరువు, అలాగే పుట్టలమ్మ చెరువు అని ఈ 3 చెరువులు ఆనాడు ముఖ్యంగా కొండవీటి కోట లోపల ఉన్నటువంటి ప్రజలకు లేదా సైన్యాధికారులు కావచ్చు లేదా మంత్రులు, రాజులు వీళ్ళకి అలాగే ఏనుగులకు, గుర్రాలకు కావలసినటువంటి నీటిని సప్లై చేసేటువంటి ప్రధానమైనటువంటి చెరువులు అన్నమాట. అంటే వాటిని వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని ఒక చెరువు నిండిన తర్వాత ఆ నిండిన నీళ్లు వేరే చెరువులోకి ఈ విధంగా వాటర్ని జాగ్రత్తగా స్టోర్ చేసి యుద్ధ సమయాల్లో ఆ శత్రు సైనికులు దాడి చేసినప్పుడు కూడా కోటలో నీటికి కరువు లేకుండా ఉండటం కోసం ఈ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి వృక్ష జాతులు, మొక్కలు, జంతువులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పరుసవేది అనేటువంటి మొక్కలు కూడా ఉన్నాయని విన్నాం కదా. అంటే యోగి వేమన ఆయన పరుసవేదిని ఉపయోగించి బంగారాన్ని తయారు చేశాడండి. కాబట్టి ఇలాంటి ఎన్నో విశేషాలు, అద్భుతమైన వారసత్వ సంపద, అలాగే ప్రకృతికి సంబంధించినటువంటి మొక్కలు, జంతువులు, బయోడైవర్సిటీ ఉండటం అనేది నిజంగా ఈనాడు ఎక్స్ప్లోర్ చేస్తూ ముఖ్యంగా ఇక్కడ వెదుళ్ళ చెరువు దగ్గరికి వచ్చానండి. వెదుళ్ళ చెరువు అంటే చూసారా,
ఇక్కడ వెదుళ్ళ చెరువులో కొత్తగా బోటింగ్ ఒకటి పెట్టారు. ఆ బోటింగ్ అనేది చాలా బాగుందని విన్నాను నేను. ఇప్పుడు వెళ్ళి అక్కడ బోటింగ్ అనేది చూద్దాము. ఎందుకంటే ఇక్కడ కొండల నడుమ, గ్రీనరీ నడుమ, ప్రకృతి అందాల మధ్య, వెదురు చెట్ల మధ్య, ప్రశాంతమైన వాతావరణంలో, అలాగే స్కూల్ పిల్లలు కూడా వచ్చేసి ఇక్కడ కొండవీడు ఫెస్ట్లో భాగంగా వచ్చి టిఫిన్లు లంచ్ చేస్తున్నారు. కాబట్టి మంచి వాతావరణం ఉంది. కాబట్టి ఈ వాతావరణంలో మనం జస్ట్ అక్కడ ఎదురుగా మనం ఆ మెట్లెక్కి పైకి వెళ్తే మనకు ఒక స్విమ్మింగ్ పూల్ లా ఉంటుంది. అంటే స్విమ్మింగ్ పూల్ అంటే స్విమ్మింగ్ పూల్ కాదు, ఇట్స్ ఏ పాండ్ అనమాట. దాన్ని మాడిఫై చేసి మనకు ఒక బోటింగ్కి, అంటే పర్యాటకుల్ని ఆకర్షించడం కోసం, ఈ యొక్క కొండవీటి యొక్క కోట యొక్క ప్రాముఖ్యాన్ని పెంచడం కోసం చేశారు. ఆ బోటింగ్ అనేది ఎలా ఉందో ఒకసారి చూసి మనం ఈ యొక్క హిస్టరీని కంటిన్యూ చేద్దాం. ముఖ్యంగా బోటింగ్ అయితే కనుక చాలా బాగుందని విన్నాను. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. చూసారా, ఇక్కడ వెదుళ్ళ చెరువులో మనకి ఒక పాండ్ని మన పర్యాటక శాఖ ఈ కొండవీటిని అభివృద్ధి చేసే దిశగా, అందులో టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ లాగా, బోటింగ్ కేంద్రం లాగా, కయాకింగ్ అండ్ బోటింగ్ చేయడానికి అనువుగా చేశారు ఈ పాండు. అద్భుతమైనటువంటి కొండల నడుమ, ప్రకృతి సోయగాల నడుమ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ లొకేషన్. అలాగే చూసారా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ చుట్టూ చూపిస్తాను మొత్తం. ఇక్కడ పిల్లలు చక్కగా బోట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా మనం ఎంతో మిస్ అవుతున్నామని చెప్పాలి. ఎప్పుడు కూడా బిజీ లైఫ్లో, ఎప్పుడు కూడా హడావుడి లైఫ్లో టెన్షన్గా ఉండి మన స్ట్రెస్తో కూడుకున్న జీవితం గడుపుతుంటాం కదా. కానీ ఈరోజు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి, అసలు మనం పల్లెటూరు నుంచి వచ్చారా, బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎంత తీసుకున్నారు? 50 రూపీస్. ఎన్ని రౌండ్స్ వేస్తారు? ఒక రౌండ్. వెరీ గుడ్. చూసారా, ఆ పిల్లలకి ఆనందానికి అద్దులు లేవు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి బోట్స్. అనేది ఎప్పటి నుంచి ప్రారంభించారు? స్టార్టింగ్ నుంచి అంటే ఒక 6 మంత్సా? 2-3 ఇయర్స్ నుంచి. అంటే ఇప్పుడు కొండవీడు ఫెస్ట్ లో కాబట్టి ఇప్పుడు ఎక్కువ మనకు కనబడతారు. జనరల్ గా సండేస్ ఎలా ఉంటుంది? ఫ్లోటింగ్ ఎలా ఉంటుంది? సండే బాగుంటారు. ఎంతమంది వస్తారు సుమారుగా? ఒక 2000 మంది. చూసారా, సండే అయితే ఈ వెదుళ్ళ చెరువులో బోటింగ్ కోసం 2 నుంచి 3,000 వస్తున్నారని బ్రదర్ చెప్తున్నాడు. నిజంగా ఇది అద్భుతమైనటువంటి లొకేషన్ గా నేను అయితే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కొండల నడుమ, పచ్చని చెట్ల నడుమ, మంచి వాతావరణము, చెట్లు, ఇలాంటి గాలిలో న్యాచురల్ గా ఏర్పడినటువంటి పాండ్ అనమాట. ఇది మనం ఆర్టిఫిషియల్ గా చేసిన స్విమ్మింగ్ పూల్ కాదు. న్యాచురల్ గా ఆనాడు రెడ్డి రాజులు కట్టినటువంటి చెరువుల్లో భాగంగా వెదుళ్ళ చెరువుని మనం ఈ విధంగా టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పర్యాటక శాఖ వాళ్ళు డెవలప్ చేయాలని చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రతి పిల్లలకి ఎంత తీసుకుంటారండి? పర్సన్కి 50 రూపాయలు. అయితే